నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్తో అమెరికా చాలా డేంజరస్ గేమ్ ఆడుతోంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా తక్కువ అంచనా వేస్తుంది ఇరాన్ని. ఫస్ట్ రంగ్ లీడర్షిప్ని లేపేశాం, ఖమేనీకి అత్యంత సన్నిహితులు, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు, లీడర్స్ని లేపేశామని సంబరపడి చంకలు గుద్దుకుంది. సెకండ్ రంగ్ లీడర్షిప్ని కూడా కొట్టేశాం, మిలిటరీ జనరల్స్ని, టాప్ మిలిటరీ లీడర్స్ని ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్ని సంబరాలు చేసుకుంది. బట్ అమెరికా ఊహించంది ఒకటి జరుగుతుంది అక్కడ. థర్డ్ రంగ్ లీడర్షిప్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటారు, ఐఆర్జీసీ అంటారు. ఆ ఐఆర్జీసీ ఖమేనీకి అత్యంత విశ్వసనీయమైన ఫోర్స్. అది ఇరానియన్ ఆర్మీ కన్నా కూడా చాలా బలమైన ఫోర్స్. వాళ్ళు ఉన్నది 140,000. ఇరానియన్ ఆర్మీ సంఖ్య వచ్చేప్పటికి 7.5 లక్షలు. బట్ ఈ 7.5 లక్షల మంది కూడా ఐఆర్జీసీ చెప్పినట్టే పనిచేయాలి. అలా ఐఆర్జీసీ ఒక రకంగా ఖమేనీ రూపొందించుకున్న 1,50,000 మందితో కూడిన 140,000 నుంచి 1,50,000 మందితో కూడిన ఒక ఆత్మాహుతి దళం లాంటిది. అత్యంత పెద్దదైన ఆత్మాహుతి దళం ప్రపంచం మొత్తం మీద. ఈవెన్ ఈ ఉగ్రవాద గ్రూపుల దగ్గర కూడా అటువంటి ఆత్మాహుతి దళాలు లేవు. వాళ్ళలో డివిజన్ తీసుకురావటం అనేది జరగదు. ఎందుకంటే ఖమేనీ పోయినా వారు ఖమేనీ ఆశయాల కోసం నిలబడి పనిచేసే వాళ్ళు, ఖమేనీ వాళ్ళకి బోధించిన ఆశయాల కోసం పనిచేసే అత్యంత ప్రమాదకరమైన డేంజరస్ ఫోర్స్. అర్థం కాలేదు ట్రంప్కి. సో వీళ్ళు సరెండర్ అవుతారనుకున్నాడు. బట్ ఇక్కడ చాలా చాకచక్యంగా ఇజ్రాయెల్ చేసింది ఏంటంటే, లేదా రాదర్ నెతన్యాహు చేసింది ఏంటంటే, తన పని కానించుకున్నాడు. అమెరికా భుజం మించి తుపాకీ పేల్చి ఆ భుజం నెప్పేదో అమెరికాకి పీల్చి తాను హ్యాపీగా ఉన్నాడు. సో మీరు చెప్పారు కాబట్టి నేను చేశాను ఇదంతా అని చెప్పి కన్వీనియంట్గా ఆన్సర్ ఇచ్చుకుంటూ నెతన్యాహు మరి ట్రంప్ని బొట్టలో వేసుకున్నాడని అది ఒక వర్షన్. అందులో నిజం పూర్తిగా ఉండొచ్చు, కొంచెమే ఉండొచ్చు, అర్ధసత్యం కూడా కావచ్చు. బట్ అది వాస్తవం, కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. దాని వెనకాల తెర వెనక ఇంకేమేం ఫ్యాక్టర్స్ పనిచేశాయనేది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ పక్కకి తప్పుకుంది. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాస్ ఉగ్రవాద సంస్థల నాయకుల్ని దునుమాటం, వాళ్ళని చంపేయటం, ఇది టార్గెట్ పెట్టుకుని హమాస్ని కంటైన్ చేయగలిగాడు ఎంతో కొంత 80% వరకు. ఇప్పుడు హెజ్బుల్లాస్, హౌతీస్ని కంటైన్ చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేయాలి. వస్తాడు, అక్కడికి కూడా వస్తాడు నెతన్యాహు, ఆ జలసంధి దగ్గరికి కూడా వస్తాడు. ఆ సముద్రపు దొంగల్ని, సీ పైరేట్స్ అయిన హౌతీస్ని కొడతాడు. అతని టార్గెట్ లేదా ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటంటే ఈ ఉగ్రవాద గ్రూపుల్ని. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాక్సీ ఫోర్సెస్ ఆఫ్ ఇరాన్. ఈరోజు ఇరాన్ చతికిలపడింది, తాత్కాలికంగా, పూర్తిగా చతికిలపడిందని అనడానికి వీల్లేదు. అయితే ఇరాన్ దగ్గర ఉన్న వేలాది డ్రోన్స్, ఇంకా మనం కానీ చూస్తే మిసైల్స్, అదును చూసి చాలా సెలెక్టెడ్ పాయింట్స్ మీద కొడతా వస్తుంది ఇరాన్. నిన్న చూస్తే రియాద్లో ఉన్న యుఎస్ ఎంబసీని, ఈరోజు సౌదీ ఎంబసీని కొట్టారు. అండ్ అలాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్ ఉన్న ఈ జీసీసీ నేషన్స్లో, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ నేషన్స్లో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని కొడుతున్నారు. కువైట్, సౌదీ, యుఏఈ, ఖతార్. ఒక్కసారి ఇమాజిన్ చేస్తే కేవలం ఇరాన్ కొడుతున్నది యుఎస్ బేస్ల్ని కాదు, ఈ జీసీసీ నేషన్స్లో ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని, టూరిస్ట్ని ఆకర్షించే విలాసవంతమైన మాల్స్ని, లేకపోతే ఇంకా ఇతరత్ర విలాసవంతమైన వ్యవస్థల్ని కొడుతున్నారు. అంటే ఎకానమీని కొడుతున్నారు. అండ్ అలాగే ఉప్పు నీటిని మంచినీటిగా కన్వర్ట్ చేసే ప్లాంట్స్ ఉన్నాయి. దాదాపు 70% డ్రింకింగ్ వాటర్ అక్కడి నుంచే వస్తుంది. ఆ ప్లాంట్స్ని కొడుతున్నారు. వాటికి ఉన్న పవర్ సప్లైని ఆపించే ప్రయత్నం చేస్తారు. వాటి మీద మిసైల్స్తో దాడి చేస్తున్నారు. ఇంత విధ్వంసం ఇరాన్ అనే ఒక్క దేశం చుట్టుముట్టి ఉన్న 7-8 ఇస్లామిక్ నేషన్స్లో చేస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యవస్థలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోతే వాళ్ళ ఎకానమీ పడిపోతుంది. ఎందుకంటే వీటిలో దుబాయ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర సౌదీ, యుఏఈ, వీటన్నిటిలో చూసినా టూరిస్ట్ అట్రాక్షన్సే, వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. సో అవన్నీ పోయిన తర్వాత ఇంకేం చేస్తుంది? 1 కోటి మంది భారతీయులు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళలో తెలంగాణ నుంచే దగ్గర 12-15 లక్షల మంది ఉన్నారు. రకరకాల ఉపాధిలో ఉన్నారు వాళ్ళు. ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, వ్యాపారాలు కావచ్చు. సో ఇది మన కన్సర్న్. సో ఇరాన్ ఏం చేస్తుంది? వ్యూహాత్మకంగా అమెరికా మూలాల మీద కొడుతుంది. అమెరికా ఇప్పటివరకు విర్రవీగింది, జబ్బలు చరుచుకుంది. యుద్ధం మేము మొదలెట్టలేదు, కానీ యుద్ధం మేము ఆపుతామని. యుద్ధం మీరు కాదు, యుద్ధం మొదలెట్టింది మీరు, ఆపగలిగే శక్తి ఉన్నది కేవలం ఇరాన్కే. మీరు అనొచ్చు, అమెరికా అనొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఎప్పటి వరకు ఉంటాయని.
వస్తే 10 రోజులని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఏ కొండగుట్టలోనో పర్వత శ్రేణులకుందో వాళ్ళ మిసైల్స్ని వాళ్ళు దాచుంచారు. అవి బయటికి రావడానికి వాళ్ళకి లాంచర్స్ కావాలి. మిసైల్స్కి అయితే లాంచర్స్ కావాలి. లాంచర్స్ ప్రస్తుతానికి లేవు, ఎందుకంటే ఉన్నవన్నీ మ్యాక్సిమం వాడేశారు. ఒకవేళ లాంచర్ తీసుకొస్తే శాటిలైట్ ద్వారా మీరు అమెరికా చూసి వాటిని కొట్టేయచ్చు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఉన్న విల్ పవర్ ముందు అమెరికన్ గ్రౌండ్ ఫోర్స్ అక్కడెక్కడ కనిపించట్లేదు. గ్రౌండ్ ఫోర్స్ దిగినా సరే అక్కడున్న స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మరి ఆ గ్రౌండ్ ఫోర్స్ పనిచేయకపోవచ్చు. ఇప్పటికే అమెరికా సైనికులు 3 చనిపోవటం మీద అమెరికా సమాజం మళ్ళీ గగ్గోలు పెడుతోంది. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు ఇచ్చే విలువ అలాంటిది. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే, ఒక ఆర్మీ పర్సనల్ చనిపోతే 10 మంది వస్తారు తీసుకెళ్ళడానికి అమెరికా నుంచి. వాళ్ళ ఫోర్స్ వస్తుంది, అంత విలువైన. దీని మీద నెక్స్ట్ వీక్ మరి అమెరికా కాంగ్రెస్లో పెద్ద చర్చ జరగబోతోంది. ట్రంప్కు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్. సో గల్ఫ్ నేషన్స్ని కనుక మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, గల్ఫ్ నేషన్స్ని మనం చూస్తే అక్కడ ఇంకొక 4 వారాలకు సరిపడా మంచినీటి సౌకర్యం, తర్వాత మంచినీళ్ళు ఉండవు. ఆయిల్ బయటకు పంపించి అమ్ముకోవడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేశారు. ఆయిల్ అమ్ముకుంటే వచ్చే డబ్బులకే అవకాశం లేని పరిస్థితి. 1100 ఆయిల్ ట్యాంకర్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర స్టాండర్డ్ అయిపోయినాయి. ఎందుకంటే ఇరాన్ మొత్తం వాటి నావిగేషన్ వ్యవస్థల మీద ఇరాన్ టెక్నాలజికల్ కంట్రోల్ తీసుకుంది, గజిబిజి చేసి పారేసింది. అవన్నీ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియని ఒక సిగ్నలింగ్ వ్యవస్థ, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సిగ్నలింగ్ వ్యవస్థని అలా వదిలిపారేసింది ఇరాన్. సో అవి అక్కడ స్టాండర్డ్ అయినాయి. ఇప్పటిదాకా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంది అంటే $68 నుంచి $78 దాకా వెళ్ళింది ఈ సమయానికి. రేపటికి $85 దాకా వెళ్ళొచ్చు, $100 కూడా కావచ్చు ఈ 2 రోజుల్లో. అండ్ వాళ్ళకి మంచినీళ్ళు కొరత ఒక 4 వారాల తర్వాత మొదలైతే, మనకి అంటే ఆయిల్ డిపెండెన్సీ ఉన్న నేషన్స్ అయిన చైనాకి కానీ భారత్కి కానీ ఆయిల్ కొరత 4 వారాల తర్వాత మొదలవుతుంది. సో వాళ్ళకి ఉన్న మంచినీళ్ళు 4 వారాలు వస్తే, మనకి పెట్రోల్ లేదా డీజిల్, క్రూడ్ ఆయిల్ వస్తే కానీ అవన్నీ రిఫైన్ అయిన తర్వాత వచ్చే ఫైనల్ ప్రోడక్ట్స్ ఒక 1 నెల రోజులే, 25 రోజులు అంటున్నారు, పోనీ 3 వారాలే అనుకుంటే. సో ఆ తర్వాత రేషన్ విధానం, అక్కడ వాళ్ళు మంచినీళ్ళు కొనుక్కొని తాగాలి, ఇక్కడ మనం పెట్రోల్ కోసం లైన్లో బారులు తీరాలి బంక్స్ దగ్గర. సో ఇది వాస్తవ చిత్రణ. ఇక్కడ యుద్ధంలో ఇరాన్ ఓడిపోయింది, వాళ్ళ టాప్ కమాండర్స్ని మేము కూల్చేశామని చెప్పి విర్రవీగుతున్న అమెరికాకి ఇరాన్ విసురుతున్న సవాల్ మామూలుది కాదు. బిత్తరపోయింది అమెరికన్ సమాజం. ట్రంప్ జబ్బలు జరుచుకున్నాడు. వాళ్ళ ఫారిన్ సెక్రటరీ, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ కూడా గొప్పలు చెప్పుకున్నారు. మా ముందు తలంచాల్సిందే ఎంతటి వాళ్ళైనా. పరాయి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తప్పించిపోతున్న ట్రంప్ సైన్యానికి ఇరాన్ చావు దెబ్బ కొట్టింది, ట్రంప్ సైన్యాన్ని. ఇది తెలుసుకోవాలి. దట్ డజంట్ మీన్ ఇరాన్లో జరుగుతున్నదంతా మంచే, జరిగిందంతా మంచే అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఇరాన్లో అరాచకాలు జరిగినాయి. ఖచ్చితంగా 50% ఆఫ్ ద పాపులేషన్ దే ఆర్ అగైన్స్ట్ దిస్ రిలీజియస్ ఫండమెంటలిస్టిక్ రూల్. ప్రజాస్వామ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు పునరుద్ధరించుకుంటారు. అది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించిన సమయం. మీరు కండువా భుజాన్ని వేసుకొని ఒక కుర్చీ లాక్కొని సింహాసనం మీద కూర్చొని మీరు ప్రజాస్వామ్యం పునరుద్ధరించక్కర్లా. వాళ్ళకి తెలుసు, మీది 250 సంవత్సరాల నాగరిక సమాజం అయితే వాళ్ళకి 5000 సంవత్సరాల నాగరికత ఉంది. మీకన్నా ముందే వాళ్ళకి సంస్కృతి తెలుసు, సంప్రదాయం తెలుసు, నాగరికత తెలుసు. అమెరికన్ సమాజం కన్నా ముందే, ప్రత్యేకించి ట్రంప్ కన్నా ముందే వాళ్ళకి తెలుసు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల షా రూల్లో వాళ్ళు అనుభవించిన నరకం వల్ల అనివార్యంగా ఖొమైనీని వాళ్ళు అనుమతించాల్సి వచ్చింది రూల్ చేయడానికి. ఖొమైనీ తర్వాత ఖమేనీ వీళ్ళ నెత్తినెక్కి డ్యాన్స్ కట్టి ఉండొచ్చు. అరాచకాల కారణంగా 36,000 మంది హతమై ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడం అనేది వాళ్ళ సమస్య, అమెరికా సమస్య కాదు. అది వాళ్ళ బాధ్యత, అమెరికా బాధ్యత కాదు. సో ఎవడు పెట్రోల్ ఎంత అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఏ రేటుకి అమ్మాలని నిర్ణయించే మీరు ఆయుధ వ్యాపారులైన మీరు ఇవాళ ఇరాన్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి బెంగెట్టుకోకర్లా, వాళ్ళు పునరుద్ధరించుకుంటారు. కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. మీరు చేసిన చర్య వల్ల ఇరాన్, మీరు గదిలో పెట్టి బంధించాలనుకున్న ఇరాన్ అనే పిల్లి ఇవాళ పులిలా విజృంభించింది. చుట్టుముట్టి ఉన్న నేషన్స్ని మొత్తం అక్కడ ఆ నేషన్స్లో విధ్వంసం సృష్టిస్తుంది. దాని అర్థం ఏంటంటే డైలాగ్కి మీరు రావాలి, ఇరాన్ కాదు. సో వాళ్ళ నుంచి సంకేతాలు అందుతున్నాయని ట్రంప్ అంటున్నారు. వాళ్ళు సంకేతం ఇచ్చారు. ఇవాళ దిగి రావాల్సింది 1 మెట్టు కాదు, 10 మెట్లు దిగి రావాల్సింది అమెరికా.
సో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కారణం ఏంటంటే ఖర్దిష్ రెబల్స్ని దించారు అంతర్యుద్ధం క్రియేట్ చేయడానికి ఇరాన్లో. వాళ్ళు ఐఆర్జీసీ తోటి ఎలా పోరాడతారో రెవల్యూషనరీ గార్డ్స్ తోటి, అలాగే ఇరానియన్ ఆర్మీలో డివిజన్ ఎలా తీసుకొస్తారు, ఇలాంటి రకరకాల ఎత్తుగడలు ఉంటాయి వార్లో, యుద్ధంలో. ఆ ఎత్తుగడల్లో ఎవరు నిలిచి గెలుస్తారు చెప్పలేము.